ఆ వ్యక్తిని ఆయన బ్రతికిన బ్రతుకును చూసి దావీదు గారిని దేవుడు ఏం చేశాడు? సింహాసనం పైకి ఎక్కించాడు. ఏం చేసిండంటే ఇశ్రాయేలుకు రాజును చేసేసాడు. ఆయన ఎంత గొప్పగా బ్రతికితే దావీదును రాజు చేస్తాడు. ఆయన ఒక పుట్టుక పరమార్థాన్ని గ్రహించిన దావీదు ఆ గొప్ప స్థితిలో బ్రతికింది. అలాగే ప్రతి ఒక్కరి యొక్క జీవితం కూడా అలాగే ఉండాలి. ఆయన గ్రహించుడు పుట్టుక యొక్క పరమార్థాన్ని దావీదు గారు గొప్పగా బ్రతికింది. మరి ఆ పుట్టుక యొక్క పరమార్థాన్ని మనం కూడా గ్రహించినామా? గ్రహిస్తే ఈరోజు మనం కూడా అలాంటి పుట్టుకనే పుట్టిన మనము మరి మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? మనం ఎందుకు అలా జీవించలేకపోతున్నాం?